ఇంట్లో కూరగాయలు లేకుండా టమాటాలు మాత్రమే ఉన్నప్పుడు టమాటా రైస్ అయితే ఇలా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా టమాటా రైస్ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనకు రైస్కి సరిపడినంత ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకొని, హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి. గోల్డ్ ఫ్లేమ్లో వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టాలి. తర్వాత కలర్ఫుల్గా ఉండడం కోసం అయితే కొంచెం అంతా పసుపు అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఉప్పు కారం కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత వేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనకి రైస్కు సరిపడిన ఒక 3-4 టమాటాలు తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పేస్ట్ వేసి మరిగించాలండి. పీసెస్ వేసుకుంటే మనకు తినేటప్పుడు అడ్డుగా ఉంటాయి, పిల్లలు కూడా సరిగా తినరండి. అందుకని పేస్ట్ లాగా చేసి వేసుకుంటే తీయడానికి పక్క పెట్టడానికి వీలుగా ఉండకుండా మంచిగా తింటారు. అలాగే వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి. రైస్కి సరిపడినంత వాటర్ అయితే పోసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసి సిమ్లో మరిగించుకోవాలండి. మరిగేటప్పుడు ఒక స్పూను ధనియాల పౌడరు, మరొక స్పూను గరం మసాలా పౌడరు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని కలపాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనము ఒక 2-3 స్పూన్ల ఎర్రకారం వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్లో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, రైస్ అయితే చాలా చక్కగా బాగా ఉడికింది. ఇలా 10 మినిట్స్లో ఇలా టమాటా రైస్ అయితే చేసుకొని పిల్లలకు పెట్టచ్చండి.